కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం అరెల్లాదారలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూమిని ఆండ్రూ మినరల్స్ లాటరైట్ కంపెనీ కబ్జా చేసిందని ఆరోపిస్తూ ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. సరిహద్దులో కంచె వేసి ఆందోళనకు చేపట్టారు. ఈ సందర్భంగా యాజమాన్యం, రైతు కుటుంబం మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులు సర్వే నివేదిక ఇచ్చిన తర్వాత అప్పగిస్తామని ఆండ్రూ మినరల్స్ యాజమాన్యం పేర్కొంది. సమస్య పరిష్కారానికి నెల రోజులు గడువు ఇవ్వాలని కోరింది. లేదు లేదు అనేసి అన్నారు. తర్వాత మేము వెళ్తే కనుక మళ్ళీ మిమ్మల్ని కూడా కేసు పెడతాం అలాగే బెదిరించారు. కొండతోటి ఢీకుంటావా అని కూడా ఇక్కడ యాజమాన్యం ఆండ్రూ మిల్స్ యాజమాన్యం కూడా మమ్మల్ని బెదిరించడం జరిగింది. అలాగనేసి కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు పెట్టాం. స్పందనలో లెటర్ ఇచ్చి తహసీల్దార్ గారిని ఇమీడియట్లీగా అది పరిష్కారం చేయండి అంటే తహసీల్దార్ గారు పొలంలోకి వచ్చడం జరిగింది. వచ్చి సర్వే చేయించి ఆ పొంత ఉంది కదా గవర్నమెంట్ పొంతను కూడా కబ్జా చేసి రైతు దాంట్లోకి ఎందుకు వచ్చావని ఎంఆర్ఓ గారు వీళ్ళని అడిగారు. అడిగితే లేదు మేడం అయితే ఖాళీ చేసి ఇస్తాం, టైం కావాలని 10 రోజులు టైం అడిగారు మేడం గారి దగ్గర. మేడం గారు కూడా అలాగే 10 రోజుల తర్వాత మరి ఏంటి చేయాలంటే రైతులు ఆందోళనకు దిగుతున్నాం అని చెప్పాం. అదే పని ఇప్పుడు ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా మా రైతులు కష్టాలు తీర్తారని మేము ఆశపడి ముందుకు వెళ్తున్నాం. లారీలు బయటికి వెళ్లే రోడ్డు దగ్గర ఈ గేటు దగ్గర క్లోజ్ చేశారు. దువ్వ నారాయణమూర్తి గారు మనముడు దువ్వ సత్యనారాయణ గారు అబ్బాయి శివని ఇంకా లక్కజల్లుళ్ళు వచ్చి ఎల్లవో లారీలని క్లోజ్ చేశారు. ఏంటంటే మా ల్యాండ్ ఉందన్నారు. ల్యాండ్ ఉంటే సర్వే అయిన తర్వాత సర్వేకి పెట్టాం. మేము ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నాం. సర్వేలో తేలితే మీ ల్యాండ్ అంటే మీకు వదిలేస్తామని మేనేజ్మెంట్ కూడా చెప్పాము. చెప్పినా వాళ్ళు ఎంత మాత్రం వెళ్ళలేదు. మేము వెళ్ళము, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళము అన్నారు. ఇక్కడ లేనిపోని ఇష్యూస్ చేయొద్దు, మేము చూసుకుని కేకలేసుకోవద్దు. ఎందుకంటే 20 సంవత్సరాలు పైన అయింది రోడ్డు వేసి. 2000 వేసిన రోడ్డు అప్పటి నుంచి ఇలా వెళ్ళిపోతున్నాయి. రైతుల దగ్గర ఏరే వాళ్ళ దగ్గర కొన్నారు ఈ పొలం. ఆండ్రూ కంపెనీ వారు కొన్న దగ్గర నుంచి ఏ బౌండరీస్లో అప్పు చెప్పారో ఆ బౌండరీస్ ప్రకారమే వెళ్తున్నాం అని చెప్పినా ఎంత మాత్రం చేసేమని దౌర్జన్యంగా లారీలు ఆఫ్ చేయడం జరిగింది. లారీలు బయటికి వెళ్లే రోడ్డు దగ్గర ఈ గేటు దగ్గర పెండింగ్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ